ఉమ్మడి కర్నూలు జిల్లా నుంచి పెద్ద ఎత్తున జనసేన నాయకులు ఈరోజు పిఠాపురంలోని చిత్తవాడలో జరుగుతున్న బహిరంగ సభకి జయప్రదం చేసి ఎంతో విజయవంతం చేయాలని మా కర్నూలు ఉమ్మడి జిల్లా నుంచి ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చి బయలుదేరి ఈ సభలో పాల్గొంటున్నాము. అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్య మేము వస్తుంటే కొన్ని విమర్శలు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు బస్సులు పెట్టినారు, పవన్ కళ్యాణ్ గారు వెహికల్ పెట్టినారు అని విమర్శలు చేసి తప్పుడు ప్రచారం చేస్తున్నారు వేరే వాళ్ళు. మేమంతా ఇన్ని ప్రత్యక్ష సాక్షి ఉన్నాం. మాకు ఎటువంటి సాయం లేకుండా గానీ మేము సొంతంగానే ఇక్కడ ఈ సభలో పాల్గొనడం జరుగుతుంది. ముఖ్యంగా మేము వైసీపీ నాయకులకు హెచ్చరిస్తున్నాము. ఉన్న నిజాలు మాట్లాడడానికి మీకు గతి లేదు, ఏం లేదు. మీకు అంతా మీకు ప్రత్యేక హోదా ఎందుకు? డిప్యూటీ సీఎం ఇస్తారు, మీ పార్టీని తీసుకొచ్చి టీడీపీలో విలీనం చేసుకోండి, మీకు డిప్యూటీ సీఎం ఇస్తారు, ఎందుకు అంత బాధపడతారు? మీకు అంతా ఈర్ష్య ఉండకుండా మా పార్టీ మీద మీరు బురద చల్లడము సరికాదని మేము హెచ్చరిస్తున్నాం. అయితే ప్రస్తుత గవర్నమెంట్ లో ఆయన ప్రతిపక్ష హోదా అడుగుతున్నారు కదా, దాని గురించి మీరేమంటారు? ప్రతిపక్ష హోదా అది ఇవ్వాలంటే ప్రోటోకాల్ ప్రకారము అసెంబ్లీలో తీర్మానము అధిక సంఖ్యంగా ఎమ్మెల్యేలు ఉండాలి. దాన్ని బేస్ చేసుకునే ఇస్తారని ముఖ్యమంత్రి చెప్పారు, డిప్యూటీ సీఎం చెప్పారు, గవర్నర్ చెప్పారు, అదేగా స్పీకర్ గారు కూడా చెప్పారు. అవన్నీ పట్టించుకోకుండా ఆయన కోర్టుకు కూడా పోయినాడు. కోర్టులో కూడా ఇంతవరకు ఏ తీర్పు లేదు. సో ఇన్ని జరిగినా కానీ నెగ్లెక్ట్ చేయకుండా ప్రజలని మోసం చేయడానికి ఆయన అసెంబ్లీలో కూర్చోడానికి ఎదురుగా నిలబడి సమాధానం ఆయన ప్రభుత్వంలో జరిగిన అవినీతిని ఎక్కడ ప్రశ్నిస్తారో అని చెప్పేసి అందరినీ ఎమ్మెల్యేలని డైవర్ట్ చేసి ఆయన కొల్లగొట్టిన లక్షల్ని ఈరోజు ఎక్కడ బయట పెడతారో అని చెప్పేసి భయంతో ఆయన ఏదో విధంగా అసెంబ్లీని చర్చలను విఫలం చేయడానికి ఆయన విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు. దాంట్లో ఇదొక జిమ్మిక్కు, జగన్ చేసే జిమ్మిక్కు. ఈ జిమ్మిక్లని మా పవన్ కళ్యాణ్ ద్వారా ఏం పనిచేయవని జగన్ కి మరోసారి హెచ్చరిస్తున్నాం. సార్, అయితే గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి కూడా రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని చెప్పని అంటున్నాడు. అంటే వరుసగా అరెస్టులు మాత్రమే జరుగుతున్నాయి, పరిపాలన సరిగా జరగట్లేదని చెప్పని అంటున్నారు. దానికి మీరేమంటారు? రెడ్ బుక్ ప్రచారం అంటే ఆ రోజు లోకేష్ గారు పల్లె పల్లెకు తిరిగి పాదయాత్ర చేసినప్పుడు ఆ పాదయాత్రలో అక్కడ కార్యకర్తలు చెప్పిన సమస్యలు, వాళ్ళు చేసిన దాడులు, వాళ్ళు చేసిన తప్పుడు కేసులోని వాళ్లకు ఆయన స్వయంగా ఒక వినతి పత్రం కానీ అప్లికేషన్ పెట్టుకోవడం వల్ల కానీ వాళ్ళు ఇచ్చిన సమస్యలు వాళ్ళు ఒక బుక్ రూపంలో ఎక్కడెక్కడ ఏం జరిగిన సమస్యలని ఆయన ప్రతి ఊళ్ళో తీసి రాసుకున్నాడు. ఆ సమస్యలకు వాళ్ళ దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి కాబట్టి ఆయన రాసుకున్నాడు. నా అంతగా నేను రాసుకోలేదు కదా, అతను రాసుకోలేదు కదా. ఆ విధంగా ఏదైనా న్యాయం చేయమని కార్యకర్తలు బలంగా అడిగినారు. దానికి వాళ్ళ పరంగా న్యాయం చేస్తా, ఇక్కడ ఎవరో తప్పు చేస్తున్నారో వాళ్ళందరూ శిక్షిస్తా అని చెప్పేసి ఆ రోజు లోకేష్ గారు చెప్తున్నారు. ఆ విధంగా నేను ప్రయత్నం చేస్తున్నాడు. ఇదేదో రౌడీజం, గుండెయిజం అది మాత్రం అనుకోవడం తప్పదు. తప్పు జరిగితే కూటమి ప్రభుత్వంలో భాగంగా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన సూపర్ 6 అన్ని కూడా ఓకే సార్. తెలంగాణ 12వ ఆవిర్భావ సభ జరుపుకుంటుంది. ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఏర్పాట్ల గురించి మనం ఏమి చర్చించాల్సిన అవసరం లేదు. చాలా బ్రహ్మాండంగా, చాలా వైభవంగా ఉన్నాయి. అసలు చూస్తుంటే చాకైపోతున్నా. ఇటువంటివి ఎవరు చేయలేరు, ఎవరితో కాదు. ఎటువంటి ఇంకోటి ప్రెసిడెంట్ వాళ్ళు ఏ సభలు చూసినా ఎన్నికలు కానీ ప్రతి ఒక్కరు ఎలా చూసుకోవాలి, ఏం చూసుకోవాలి. మనకంటే వాళ్ళకి ఆలోచన ఎక్కువ ఆలోచన కానీ తక్కువ ఆలోచించారు. ఎటువంటి వాళ్ళ పరిస్థితులు చూసినారు. కానీ ఏ దిగా కూడా పక్కన మంచి కూడా అదే తిన్నాడు, పక్కన మంచి కూడా అదే తిట్లేదు. కానీ నేను ఒకరికి పక్కన మంచి పడుతున్నాను అనే స్వార్థం వాళ్ళకి అసలు గురువు లేదు. ఎప్పుడైనా జరగైనా ప్రతి ఒక్కరు మీరు ఎవరైనా కానీ షూటింగ్లో కానీ ఆడలో కానీ కనుక్కోండి. ప్రతి ఒక్కరు ఇదే ఓటి ప్రతి ఒక్కరు మనకు వస్తున్నారు. కుమారం న్యాయం వచ్చేసి ఒక 8 లక్షల నుంచి 10 లక్షల వరకు వస్తున్నారు. పోటీ దిగడానికి ఓడి బాగుపడుతుంది. దేవుని దూరాన్ని చూసి సంతోషపడతాం. నిజంగా వస్తుంది లింగ దర్శనం మనం ఎప్పుడు చేస్తాము, అప్పుడు మన దేవుని కాడ మనము ఓటప్పుడు చూద్దాం. ఆ శ్రీశైలం దర్శనం మనకి ఎప్పుడు తెలియదు, ఎప్పుడు బాబు తెలియదు. అట్టప్పుడు మనకు కూడా దేవుని దగ్గర మనము ఎప్పుడైనా కానీ దిగుతాం. అది మనకి ఎప్పుడు జరగాలంటే అప్పుడు జరుగుతుంది. అది ఏం మనకి విషయం కాదు. కానీ దేవుని పక్కన మనం పూరం దిగాలంటే దానికి మనం చాలా ఒప్పుకొని నిదానంగా ఉండాలంటే మనకి ఏం కనలేదు, ఎప్పటికైనా జరుగుతుంది. మన మంచిని మనం ఫస్ట్ సీఎం చేసుకోం, తర్వాత వల్ల మనకు ఎక్కలేదు. ఎప్పుడైనా సరే మనం చేసుకున్నాం. ఒకటి ఈ అవకాశం ఇచ్చిన మన శ్రీనివాస రెడ్డిలకి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కర్నూలు జిల్లా కర్నూలు మండలం పందిపాడి 2వ వార్డు కులశేఖరే మాట్లాడుతుంది.
సార్ నమస్తే అండి. సార్ మొట్టమొదటిసారిగా 12 సంవత్సరాల తర్వాత 11 సంవత్సరాల తర్వాత 12వ ఆవిర్భావ సభ జరుపుకుంటున్నారు కదా, ఎలా ఉండబోతుంది సార్? ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఇది 12వ సంవత్సరం జరుపుకోబోయే ఆవిర్భావ సభగా కాకుండా మా విజయోత్సవ సభ కింద జరుపుకోబోతున్నాం. అలాగే మొదటిసారిగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత పార్టీ ఆవిర్భావ సభ జరగడంతో విజయోత్సవ సభ అనుకుని జరుపుకుంటున్నారు. ఏర్పాట్లు గాని ఇక్కడ స్థానిక శాసనసభ్యులు గాని ప్రతి ఒక్కళ్ళు కూడా భారీ ఎత్తున ఏర్పాట్లు చేసి వచ్చిన ప్రతి ఒక్కరికి వెళ్లే వరకు కూడా వెళ్లేటప్పుడు కూడా భోజన ఏర్పాట్లు చేసి భారీ ఎత్తున ఏ కనీ విని ఎరగని తత్వంతో మంచి ఏర్పాట్లు చేసి ఎండనక ఎవరూ లెక్క చేయకుండా భారీ ఎత్తున జన సైనికులు రావడం జరిగింది. మా అధినాయకుడు ప్రతి ఒక్కరిని కూడా వచ్చిన వాళ్ళకి ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా చేయడం కోసం భారీ ఎత్తున ఏర్పాట్లు చేయడం వల్ల స్థానిక 21 మంది శాసనసభ్యులు కూడా జనసేన శాసనసభ్యులు కూడా అలాగే ఎంపీలు కూడా ప్రతి ఒక్కళ్ళు దీంట్లో పాల్గొని ఎవరి విధులు వాళ్ళు నిర్వహిస్తూ వచ్చిన వాళ్ళకి అసౌకర్యం కలగకుండా చేయడం వల్ల మాకందరికీ కూడా చాలా ఆనందంగా ఉంది. రాబోయే రోజుల్లో మరి 5 సంవత్సరాలు కూటమి ప్రభుత్వాలు అందరూ కూడా ప్రతి ఒక్క అవకాశం కల్పించి పవన్ కళ్యాణ్ గారిని సీఎం గా చూడాలని మా అందరూ ఆకాంక్ష నెరవేరుతుందని. జై జనసేన. సార్ అంబటి రాంబాబు గారు ప్రస్తుతం మార్నింగ్ ఒక ట్వీట్ చేశారు సార్. అంటే ఇది తెలుగుదేశం పార్టీ కోసం పెట్టిన పార్టీ, దీనికి ఆవిర్భావ సభ ఎలా జరుపుకుంటారో అని అడుగుతున్నారు. మన అంబటి రాంబాబు గురించి మనం గొప్పగా చెప్పవసరం లేదు. అలాగే వాళ్ళకి జైలు టెన్షన్ పట్టుకుంది. ఆ జైలు టెన్షన్ తో ఏం మాట్లాడుతారో మరతి ప్రయోగించి ఏం మాట్లాడుతున్నారో ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియట్లేదు. పవన్ కళ్యాణ్ గారి దెబ్బ అంబోతికి అబ్బా అనిపించేటట్టుగా రాంబాబు గారు ఎన్ని వాక్కున్నా అలాగే వాగిన వారు ప్రతి ఒక్కరి కూడా యథారాజా ప్రజాతదా అన్నట్టు ప్రతి ఒక్కరు కూడా జైలుకి వెళ్ళి ఏడుస్తా బయటకు వస్తున్నారు. మనోడు ఏడుస్తా లోపలికి వెళ్తాడు, బాధపడతా బయటకు వస్తాడు. త్వరలో చూస్తాం మన రాంబాబు వేలాపాలన్నీ కూడా నెక్స్ట్ పని అన్నట్టుగా ఉంది. దానివల్ల భయంతో మాట్లాడుతున్నాడు. ఇటువంటి చోటా మోటా నాయకులు చాలా మందిని చూసాం. పవన్ కళ్యాణ్ గారు ఏనుగు లాంటి వాడు, వీళ్ళు కుక్కలు లాంటి వాళ్ళు. కుక్కలు మురుగుతూ ఉంటే మా ఏనుగు భయపడుతూ జరగదు. అలాగే అంబటి రాంబాబుకి మరో హెచ్చరిక, రాబోయే రోజుల్లో జైల్లో నుంచి బయటకు వచ్చినప్పుడు మేమందరూ పరామర్శించడానికి వస్తామని మీ ఈ యొక్క సభ ద్వారా తెలియజేస్తూ అంబటి రాంబాబుకి హెచ్చరిక చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ వ్యాఖ్యలు అంటున్నారు. దాని గురించి మీరేమంటారు? అలాగే జగన్మోహన్ ఈ రోజు ఇచ్చాపురం నియోజకవర్గం నుంచి రాష్ట్రానికి మారుమూల ప్రాంతమైన ఇచ్చాపురం నుండి దాదాపుగా 2-3 బస్సులు వచ్చాయి ఈ రోజు. ఎందుకు? ఈ ప్రభుత్వంలో మంచి పరిపాలన కాబట్టి దయచేసి ప్రజలారా మళ్ళీ ఒకసారి అవగాహన కల్పించాలి. ప్రతి ఇంటికి ప్రతి ఓటర్కి కల్పించాలి. స్థానిక ఎన్నికల్లో ప్రతి ఒక్క జనసేన నాయకుడు గెలిపించాలని కోరుతూ సెలవు తీసుకుంటాను. జై జనసేన. రావరం గ్రామమైన చిన్న పల్లెటూరు మాది. జనసేన పవన్ కళ్యాణ్ గారి యొక్క తన యొక్క త్యాగానికి దాని యొక్క చేసే పనులకు ఆకర్షణీయులమై అక్కడ నుంచి ఇంతవరకు వచ్చి ఆయనతో నడవాలని మా జనసేన యావత్ యువకులు కూడా ఈ యొక్క జనసేన నాయకుడి వెనకాల నడవాలనే ఆశతో ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసి ఉన్నారు. జాతీయ నాయకుడిగా, దేశ నాయకుడిగా దేశభక్తి తనలో పెంచుకుని ప్రతి మనిషిలోని కూడా తన యొక్క శక్తిని, తన యొక్క త్యాగాన్ని కూడా నిరూపించాలని, ప్రతి మనిషిలోని కూడా మన దేశ భవిష్యత్తు గురించి, మన దేశం యొక్క తీరుచెన్నుల గురించి ప్రతి ఒక్కరికి తెలియాలనే ఆశతో మన కోసం తప్పించే నాయకుడు, ఏకైక నాయకుడు, జనసేన నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మేమంతా కలిసి ఆయనకి ఏకగ్రీవంగా కూడా ముందుకు నడిచి నిలబడి ఉంటామని మా హృదయపూర్వకంగా చెప్తూ ఈ యొక్క పార్టీకి ఇప్పుడు రుణపడి ఉంటామని, మా యొక్క పార్టీ ఈ యొక్క జనసేన పార్టీకి ఎన్నుదన్నుగా మేమంతా కలిసి ఉంటామని ఈ జనసేన యావత్తు పార్టీని కూడా భారతదేశంలోనే ఫస్ట్ తీరుగా నిలిపి ఆ పార్టీని ముందుకు నడిపిస్తామని యావత్తు జనసైనికులు కూడా కోరి ప్రార్థిస్తూ ప్రస్తుత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలందరూ కూడా హ్యాపీగానే ఉన్నారా? అన్ని పథకాలు అందుతున్నాయి. అన్ని కూటమి ప్రభుత్వం వచ్చాక
పవన్ కళ్యాణ్ గారు చేసే ఒక పనితీరును చూసి ప్రతి ఒక్కరు పంచాయతీ నుండి ప్రతి విలేజ్ లోని కూడా ఆయన యొక్క పేరు ప్రతిష్టలో ప్రతి గ్రామానికి వెళ్ళి ఉన్నాయి. ప్రతి మనిషిలోని ఇక చిన్న పెద్ద అనే భేదం లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ప్రతి గ్రామంలోని జనసేన అనే ఒక నినాదం ఈ యొక్క దేశానికి అందిస్తూ ఉన్నారు. అలాంటి దేశ నాయకుడు మన పవన్ కళ్యాణ్ గారికి ప్రతి ఒక్కరం కూడా రుణపడి ఉంటామని ఈ జీవితం